ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నం విజయవాడలో లులు మాల్ కి స్థలాలు కేటాయిస్తున్నట్టుగా ప్రకటించడం జరిగింది. సరే, ఏదో కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయని చెప్పడం జరిగింది. అదే విధంగా తిరుపతిలో కూడా లులు మాల్ పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్సాహం చూపిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ లులు మాల్ కి సంబంధించిన వ్యవహారంలో కొన్ని అనుమానాస్పద కార్యకలాపాలు లులు మాల్ లో జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా ఉన్న లులు మాల్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో అనుమానాస్పద కార్యకలాపాలు నడుస్తున్నాయి, హిందూ వ్యతిరేక కార్యకలాపాలు నడుస్తున్నాయని చెప్పి కొంతమంది హిందువులు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. దీన్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ఉద్దేశంతో ఇప్పుడు మాట్లాడడం జరుగుతుంది. లక్నోలో ఒక లులు మాల్ లో అక్కడ ఉన్న మేనేజరు ఒక హిందూ మహిళని ట్రాప్ చేసి ఆవిడ్ని మతం మారుతావా లేదా, ఇస్లాం మతంలోకి మారుతావా లేదా అని బలవంతం చేసినట్టుగా వార్తలు వచ్చినాయి. దాని మీద కేసులు కూడా నడుస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా ఇతర మాల్స్ ఏవైతే ఉన్నాయో లులు మాల్స్, వాటన్నిటిలోనూ కూడా లవ్ జిహాద్ కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయన్న ఆరోపణలు హిందూ సమాజం నుంచి వినిపిస్తున్నాయి. వీళ్ళు ఎక్కడ లులు మాల్ పెట్టినప్పటికీ కూడా అక్కడ ఒక 5,000 మందికి ఉపాధి కల్పిస్తే అందులో 2,500 మంది, సుమారుగా 2,500 మంది ముస్లిం యువకుల్ని నియమించుకుని మహిళల్ని మాత్రం హిందూ యువతలు నియమిస్తున్నారు. హిందూ యువతలు, అది కూడా పెళ్లి కాని హిందూ యువతలను నియమించుకుని లవ్ జిహాద్ కి అనుకూలమైన వాతావరణాన్ని అక్కడ సృష్టిస్తున్నారు అనేది వస్తున్న ఆరోపణలు. ఇది కాకుండా ఇది పూర్తిగా కూడా అబుదాబి కేంద్రంగా నడుస్తున్న లులు మాల్, దీని కేంద్ర కార్యాలయం అబుదాబిలో ఉందంటున్నారు. సరే, దీని వెనకాల ఇస్లామిక్ శక్తుల ప్రమేయాలు ఉన్నాయి. వాళ్ళ డబ్బులు ఈ లులు మాల్ వస్తున్నాయనేది కొన్ని వర్గాల నుంచి వస్తున్న ఆరోపణ. అంటే పూర్తిగా భారతదేశాన్ని ఇస్లామీకరణ చేయడంలో భాగంగా ఈ ఇస్లామిక్ శక్తులు ఏవైతే అవి లులు మాల్ ద్వారా భారతదేశంలో పెట్టుబడులు పెడతాయి. భారతదేశంలో పెట్టుబడులు పెట్టడం మాత్రం కాకుండా ఇక్కడ లవ్ జిహాద్ కి అనుకూల వాతావరణం సృష్టిస్తున్నాయి అనేది హిందూ వర్గాల నుంచి వస్తున్న ఆరోపణ. దీని మీద ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కేంద్ర నిఘా సంస్థలు కూడా దీని మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా తిరుపతిలో ఈ లులు మాల్ ని పెడితే ఇంకా ఇబ్బందికరమైన వాతావరణం వస్తుంది. ఎందుకంటే అదంతా కూడా తిరుమల, తిరుపతి మొత్తాన్ని కూడా ఒక పవిత్ర ప్రదేశంగా ప్రకటించాలి. అక్కడ మద్యం మాంసం కూడా అమ్మడానికి వీల్లేదని మేము పోరాటాలు చేస్తున్న పరిస్థితుల్లో గతంలో ఎన్టీ రామారావు గారి హయాంలో ఒకసారి ఆ ప్రయత్నం జరిగింది. సరే, కొన్ని కారణాల వల్ల తిరుమల వరకే ఆగింది. సో తిరుపతిని కూడా ఈ ఆధ్యాత్మిక పవిత్ర క్షేత్రం పరిధిలోకి తీసుకురావాలి మేము కోరడం జరుగుతుంది. అలాంటి చోట కనుక ఇప్పుడు లులు మాల్ ని కనుక పెడితే సుమారుగా ఒక 10,000 మంది ముస్లింలు వచ్చి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉన్న వాళ్ళు కాకుండా అదనంగా ఇంకో 10,000 మంది ముస్లింలు వాళ్ళ కుటుంబాలు వచ్చి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుంటే అక్కడ ఉన్న సామాజిక పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి. హిందువుల పరిస్థితి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉంది. ఇది పవిత్ర క్షేత్రంగా తిరుమల ఉండాల్సిన పరిస్థితికి వ్యతిరేకమైన పరిస్థితులు తిరుపతిలో ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి తిరుపతిలో అసలే లులు మాల్ ని పెట్టద్దు అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. అలాగే విశాఖపట్నంలోను విజయవాడలోను కూడా పెట్టే సందర్భంలో అసలు ఓవరాల్ గా ఈ లులు మాల్ వ్యవహారం వెనక ఉన్న పెట్టుబడులు ఎవరు పెడుతున్నారు, ఆ డబ్బులన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి, విదేశాల నుంచి వస్తున్న డబ్బులు ఎవరి డబ్బులు ఏంటి, ఇది ఇస్లామీకరణలో భాగంగా వస్తున్నాయి అన్న విషయాన్ని ముందుగా నిర్ధారణ చేసుకున్న తర్వాత మాత్రమే లులు మాల్ పెట్టడానికి అంగీకరించాలి. అదేవిధంగా లులు మాల్లో ఏవైతే ఈ లవ్ జిహాద్ కార్యక్రమాలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయో వాటన్నిటి మీద పూర్తి స్థాయిలో ఒక అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లులు మాల్ విషయంలో ముందుకెళ్ళాలి అని చెప్పి హిందూ సంఘాలుగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దీనికోసం అవసరమైతే ఒక కమిటీని ఏర్పాటు చేయండి. ఒక కమిటీ ఏర్పాటు చేసి వాస్తవాలు ఏంటి, దేశవ్యాప్తంగా లులు మాల్లో జరుగుతున్న కార్యకలాపాలు ఏంటి, వాటి మీద దృష్టి పెట్టి సంతృప్తికరమైన సమాధానాలు వస్తేనే లులు మాల్ని విశాఖపట్నంలో కానీ విజయవాడలో కానీ పెట్టడానికి అనుమతించాలి తప్ప లేకపోతే ముందుకెళ్ళకుండా ఉండాలని చెప్పి సూచన చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. అట్ ది సేమ్ టైం తిరుపతిలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లులు మాల్ పెట్టద్దు అని చెప్పి కూటమి ప్రభుత్వానికి హిందూ సంఘాలుగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ మొత్తం మేము మీ దృష్టికి తీసుకొచ్చిన వ్యవహారం, ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకొచ్చిన ఈ వ్యవహారాన్ని మొత్తం మీడియా అంతా కూడా దీని మీద దృష్టి పెట్టి వాస్తవాలు ఏంటి, దీని వెనకాల లులు మాల్ వెనకాల ఏమన్నా అదృశ్య శక్తులు ఏమైనా పనిచేస్తున్నాయా, ఇస్లామిక్ శక్తులు ఏమైనా ఇస్లామీకరణ భాగంగా ఇవన్నీ చేస్తున్నారా, లవ్ జిహాద్ కార్యక్రమాలని వీళ్ళు ఎవరన్నా ప్రోత్సహిస్తున్నారా, వాస్తవాలు ఏంటి అనే దాని మీద మీడియా కూడా పూర్తి స్థాయి దృష్టి కేంద్రీకరించాలని చెప్పి హిందూ సంఘాలుగా విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ నమస్కారం.